శారీరక వైకల్యం అనేది కేవలం శరీరానికే తప్ప ఆత్మవిశ్వాసానికి కాదని నిరూపిస్తూ వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన హరీష్ రెడ్డి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 10 ఏళ్ల చిన్నతనంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం హరీష్ రెడ్డి జీవితాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసి ఆయన కుడికాల్ను తొడభాగం వరకు దూరం చేసింది. అనుకోకుండా ఎదురైన ఈ ఘోర ప్రమాదానికి అధైర్యపడకుండా విధిని చూసి వెనకడుగు వేయకుండా హరీష్ రెడ్డి గుండె నిబ్బరంతో ముందుకు సాగాడు. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు తలపై పడటంతో తనకున్న శారీరక లోపాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ధైర్యంగా వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టాడు. ఒంటి కాలితోనే అహర్నిశలు శ్రమిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కష్టపడి పనిచేయడంలో తనకు ఏ వైకల్యమూ అడ్డంకి కాదని స్పష్టం చేశాడు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తూ సరికొత్త సాగు విధానాలతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ మేటి రైతుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మనసుండాలే గాని మార్గం ఉంటుంది అనే సూక్తిని నిజం చేస్తూ హరీష్ రెడ్డి పడుతున్న కష్టాన్ని పట్టుదలను చూసి స్థానిక ప్రజలు రైతులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తనకున్న సుమారు 7 ఎకరాల వ్యవసాయ భూమిని సమర్థవంతంగా నిర్వహించుకుంటూ సమగ్ర వ్యవసాయ విధానంలో లాభసాటి పంటలు పండిస్తున్నాడు. ఇందులో 4 ఎకరాల్లో లాభదాయకమైన పామాయిల్ తోటను పెంచుతుండగా 2 ఎకరాల్లో వరి మరియు మరో ఎకరంలో రకరకాల కూరగాయలను నిరంతరం సాగు చేస్తున్నాడు. శారీరకంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ పొలంలో దుక్కి తున్నడం నుండి పంట కోతల వరకు ప్రతి పనిలోనూ ప్రత్యక్షంగా పాల్గొంటూ శ్రమిస్తున్నాడు. శారీరక లోపాలను సాకుగా చూపిస్తూ నిరాశలో కూరుకుపోయే యువతకు తన శ్రమ క్రమశిక్షణతో నిజమైన మార్గదర్శిగా నిలిచాడు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, క్రమబద్ధమైన నీటి యాజమాన్యం పాటిస్తూ తోటి రైతులకు కూడా తగిన సలహాలు సూచనలు అందిస్తున్నాడు. ఒంటి కాలితో రోజంతా పొలంలో కష్టపడుతూ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన ఈ యువకుడి కృషి వర్ణనాతీతం. వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయని అధైర్యపడే ఈ రోజుల్లో పట్టుదలే ఆయుధంగా నాణ్యమైన దిగుబడులు సాధిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. నా పేరు హరీష్ రెడ్డి, కొత్తకోట. నేను 10 సంవత్సరాల వయసున్నప్పుడు నాకు రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ కావడం జరిగింది. అప్పుడు యాక్సిడెంట్లో కుడికాలను కోల్పోవడం జరిగింది. అప్పటి నుంచి మా కుటుంబం వ్యవసాయ కుటుంబం నుంచే మేము ఈరోజు బతుకుతూ ఉన్నాము. మాకు ఒక 4 ఎకరాల దాకా ఆయిల్ ఫామ్ పంటను పండించుకోవడం జరుగుతుంది. 7 ఎకరాల దాకా వరిని నాటు వేసుకోవడం జరుగుతూ ఉంది. 1 ఎకరం కూరగాయల తోటలు కూడా పండించుకొని మార్కెట్కు తరలించడం జరుగుతుంది. ఎక్కడ కూడా అధైర్యపడకుండా, నాకు కాలు లేదనే బాధ లేకుండా ప్రతి పనిని నేనే సొంతంగా దగ్గరుండి చేసుకోగలుగుతున్నాను. ట్రాక్టర్ కూడా నేనే నా సొంతంగా దున్నుకొని 10 మంది నా చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా నా సొంత ట్రాక్టర్తో వాళ్ళకు దున్నడం జరుగుతూ ఉంది. నాకు ఆ కాలు లేనందున ప్రభుత్వం తరఫున ఆర్టిఫిషియల్ లెగ్ను ఒకటి ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంతటి వైకల్యంతోనూ నిరంతరం శ్రమిస్తున్న హరీష్ రెడ్డికి ఆధునిక కృత్రిమ కాలు అమరిస్తే అతని రోజువారీ వ్యవసాయ పనులు మరింత సులభతరం అవుతాయని భావిస్తున్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, వనపర్తి జిల్లా యంత్రాంగం తక్షణమే మానవత్వంతో స్పందించి హరీష్ రెడ్డికి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక మంచి జర్మన్ సాంకేతికత కలిగిన ఆర్టిఫిషియల్ లింబ్ ఇప్పించడం ద్వారా అతనికి మరింత మెరుగైన భవిష్యత్తును అందించవచ్చని కొత్తకోట పట్టణ ప్రజలు, రైతు సోదరులు కోరుతున్నారు.